హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలానే అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్‌కి ఈరోజు ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా నిన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓషో గారు రాసిన 'పిల్లలే పెద్దలు' అనే ఒక చక్కటి బుక్ ద్వారా పెద్దలు ఎలా ఉండాలి, చిన్న పిల్లలతో ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దల వాళ్ళు ఏం మార్చుకోవాలి, చిన్న పిల్లల్లో ఎలా మార్పు తీసుకొని రావాలి, వాళ్ళకి ప్రేమతత్వాన్ని ఎలా అందించాలి అని చెప్పని అలా చక్కటి జ్ఞానాన్ని మనము ఆ బుక్ ద్వారా అందుకుంటూ ఉన్నాము. ఈరోజు డే 2 లోకొచ్చాం మాస్టర్స్. ఈరోజు డే 2లో మనకి ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు కృపావతి మేడం గారు వైజాగ్ నుంచి మనకు జూమ్ సెషన్‌కి చేయడం జరిగింది మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. నాకు ఇంత చక్కని అవకాశం ఇస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ధన్యవాదాలు. ఇంత చక్కగా మనకు ధ్యానాన్ని నేర్పి ఆత్మ జ్ఞానాన్ని సజ్జన సాంగత్యం నేర్పి బ్రహ్మ పితామహ ధన్యవాదాలు. ఎందరో మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే జూమ్ సెషన్ ఇచ్చేసిన ఆత్మబంధువుల దగ్గర సత్తుకోవడం ఓషో గారు మనకి ఇచ్చిన పిల్లలే పెద్దలని టాపిక్ మీద ఈ రోజు నేను కొన్ని చెప్తున్నాను. కొన్ని అంటే నేను కొంత అయింది, ఇవాళ కొంత భాగం చెప్తున్నాను మాస్టర్స్. ఆయన ఏమంటారంటే, పిల్లల్ని మీరు కన్నారు కానీ పిల్లలు మీ ద్వారా వచ్చారు కానీ వాళ్ళు మిమ్మల్ని అంటే మీరు వాళ్ళని కనలేదు. మీరు ఒక మాధ్యమం మాత్రమే, మీరు ఒక వాహనం మాత్రమే. మీరు వాళ్ళని భూమి తీసుకొచ్చారు అంతే, కానీ వాళ్ళ మీద ఎటువంటి మీకు రైట్స్ లేవంటున్నారు ఓషో గారు. ఎందుకంటే వాళ్ళ ప్రణాళిక వేరు, వాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళు. మీరు పెద్దవాళ్ళకి ఎలాగైతే విలువిస్తారో చిన్న పిల్లలు కూడా అంతే విలువివ్వండి. ఎందుకంటే చిన్నపిల్లలు గౌరవంగా చూడండి, వాళ్ళతో ప్రేమతో ఉండండి, వాళ్ళ యొక్క ప్రణాళికకి అడ్డుపడవద్దు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి గొప్ప విషయం కదా మాస్టర్స్, మీకు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఇలా పెళ్ళి అవ్వకముందే ఒక బాధ్యత తీసుకోవాలంటే భార్య భర్తలు ఎలాగ ఉండాలంటే బాధ్యత తీసుకోవాలి భార్య భర్తలు. ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి పిల్లల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల. సమాజం అంటే పెళ్ళేం చేసుకుంటారు, ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేయడానికి. వాళ్ళ ద్వారా భూమి మీదకి బిడ్డల కంటూ ఈ సమాజానికి ఈ భూమాతకి అంటే ఈ విశ్వానికి ఒక బిడ్డను అందించడానికి పెళ్లి చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఉద్దేశం అదే కదా, పెళ్ళైనంటే పిల్లలు కనాలి. కానీ ఎందుకు కంటున్నామో తెలియదు, ఎందుకు పెంచుతున్నామో తెలియదు. వాళ్ళు మన దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు మనం అనుభవిస్తున్నామో తెలియకుండానే ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాము, ఎందుకు పిల్లలు కన్నాము, నాకు ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు, ఇలాంటి భర్త ఎందుకు దొరికాడు, ఇలాంటి భార్య దొరికింది, ఈ కుటుంబం ఎందుకు అని పెళ్ళైన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. 99% ఎవరు కూడా ఆనందంగా జీవించట్లేదనే చెప్తున్నారు. ఎందుకంటే ఏదో అందరితో పాటు నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు మన జీవితం వెళ్ళిపోతుంది. కానీ అదే మనం తెలుసుకొని ఆచరణ చేసి జీవించగలిగితే జీవితం అద్భుతంగా జీవించవచ్చు. ఈ భూమి మీద మన ద్వారా ఎంతో మంది యోగుల్ని భూమి మీద తేవచ్చు. ఈ విశ్వానికి ఉపయోగపడే వాళ్ళని మనం భూమి మీద తెచ్చి మనం ఈ మంచి జగత్ కార్యం చేస్తున్నామని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పిల్లల అయిష్టాలతో అంటే మనం ఏమనుకుంటామంటే పిల్లల అయిష్టాలని మనం గుర్తించాలి, పిల్లల్ని అదుపాద్యంలో ఉంచుకోవాలనుకోండి. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు మన అదుపాద్యంలో ఉంచుకోవాలనుకుంటాము. ఎలా చెప్తుందంటే చిన్న పిల్లలే మితిమీరిన బానిసత్వంతో మగ్గిపోతున్నారనే విషయం ఇటీవల మనకి పాశ్చాత్య దేశాల్లో అర్థమైంది. అలాంటి ఓ బానిసత్వం ఉందన్న సంగతి ఇప్పటి వరకు మనకు తెలియదు. అటువంటి వార్తలేం మనం ఇప్పటి వరకు చదవలేదు. బానిసత్వం అది చిన్నపిల్లల్లో ఎవరో పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరి కోసం ఎన్నెన్ని త్యాగాలు చేస్తుంటారో ఆ తల్లిదండ్రుల వల్లే పిల్లల్లో బానిసత్వం కలుగుతూ ఉందన్న విషయాన్ని ఎవరు ఊహించగలరు? ఇదంతా మీకు అబద్ధమని అనిపిస్తుంది కదా మనకి. కాబట్టి మనసు గురించి, దాని స్వభావం గురించి జరిగిన అధ్యయనాల పిల్లల మీద తల్లిదండ్రులు జులుం ఎక్కువైపోయిందన్న విషయాన్ని రుజువు చేస్తున్నారు.
అంతటి జులుం మరెవరి మీద జరగలేదు. ప్రేమ ముసుగులో తల్లిదండ్రులే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. చూడండి ఈ విషయం మనకి అనుకుంటాము. అసలు పిల్లల్ని పిల్లలు బానిసత్వంగా ఉన్నారని వాళ్ళు అంటున్నారంట. నిజంగా పాశ్చాత్య దేశాలైతే, మన దేశంలో కన్నా పాశ్చాత్య దేశాలైతే పిల్లలకి స్కూల్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారండి పోలీసులు. మీ అమ్మ గాని, ఇంట్లో ఎవరు కొట్టినా, టీచర్లు కొట్టినా, ఎవరు మిమ్మల్ని కొట్టినా, హింసించినా వెంటనే ఫోన్ చేయమంటారండి. అందుకే అక్కడ పిల్లలు కొట్టడానికి కానీ, తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ ఎవరు కొట్టడానికి ఏమి లేదు. ఇది మనకి అనిపిస్తూ ఉంటది. ఇది తప్పు అనిపిస్తూ ఉంటది. కానీ ఇది కరెక్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, వాళ్ళని వాళ్ళని కొట్టకుండా అంటే వాళ్ళు చదివితే చదవకపోతే వదిలేలే అనే సాంప్రదాయం అక్కడ ఉంది. పిల్లల్ని ప్రేమతో పెంచాలి. పిల్లల అయిష్టాలని అంటే ఇష్టాలను గౌరవించాలి. వాళ్ళకి అయిష్టంగా ఏది నేర్పకూడదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు సహజంగా ఉన్న వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి మనం అందివ్వాలి. అక్కడ అలాగ అందిస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ ఇప్పుడు మనం చదువుతున్న బుక్స్ అన్ని కూడా ఓషో గాని వీళ్ళందరూ అంటే మనకి అందే సేతు విజ్ఞానం కానీ మనకి చాలా మంది మాస్టర్స్ మనకి అందిస్తున్న జ్ఞానం అయితే అంత పాశ్చాత్య దేశాల్లో వచ్చిన జ్ఞానమే. ఇంగ్లీష్ లో ఉన్న బుక్సే మన తెలుగులో అనువదిస్తున్నాం. అది కొంతమంది అధ్యయనం చేసి రాసిన బుక్స్ కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని ఛానలింగ్ ద్వారా వచ్చిన బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆ సేతు మాస్టర్ అనేది ఛానలింగ్ ద్వారా వచ్చినది. కొన్ని చాలా మందిది ఒక యోగి ఆత్మ కదా అనేది అది గురువులు తాలూకుని మనం వాళ్ళ యొక్క జీవిత దశని మనం రాసినవి, వాళ్ళ యొక్క అనుభవించిన రాసినవి. కానీ ఛానలింగ్ ద్వారా వచ్చిన బుక్స్ చాలా ఉన్నాయి. ఓషో గారి నాలెడ్జ్ అయితే ఆయన ఓన్గా అందించిన నాలెడ్జ్, ఆయన అందించిన నాలెడ్జ్ ఎవరికి ఇష్టపడలేదు. ఆయనకి గాజు పెంకులు వచ్చేసి అంటే ఆయనకి విషం ఇచ్చేసి చంపిన వాళ్ళే చంపారు. ఎందుకంటే ఆయన చెప్పింది అప్పట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆయన చెప్పిందే కరెక్ట్ అని. ఎందుకంటే మహానుభావులు యోగులు ఊరికే చెప్పరు. వాళ్ళు అన్ని అధ్యయనం చేసి వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. అలా ఛానలింగ్ ద్వారా వచ్చిన బుక్స్ యూకే బడైనా అని చెప్పేసి ఆత్మల కోసం ఆవిడే ఎంతో మంది ఛానలింగ్ ద్వారా వచ్చినదే మనకి. ఆ ఛానలింగ్ ద్వారా వచ్చినవి కూడా ఆ మాస్టర్స్ మనకి భూమి మీద మనం ఎలా జీవించాలన్నది చెప్పడానికి ఎన్నో బుక్స్ మనకి ఇచ్చారు. ఇప్పుడు ఫారెన్ కంట్రీలో ఉంది. ఎందుకు ఇలాగా అంటే వాళ్ళు సహజత్వంగా ఎదగాలి. మనం పుట్టో తిట్టో చదువు చెప్పి భయపెట్టి వాళ్ళని ఒక దారి తెచ్చాలని మనం అనుకుంటాము, కానీ అది తప్పు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సహజంగా ఎదగాలి. వాళ్ళు తప్పు చేస్తే దాని శిక్ష వాడే అనుభవిస్తారు, ఒప్పు చేసిన దాని ఫలితం దానికే అనుభవిస్తారు. అది వాళ్ళు తెలుసుకునే జ్ఞానం నేర్చుకుంటారనే ఉద్దేశంతో అక్కడ అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర కూడా కొంతమంది ఈ చట్టం మన దగ్గర ఉంది, కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ చిన్న చిన్న విషయాలు కూడా కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది. అప్పుడు గురుకులాల్లో ఎంత హింసించేవారు. అంటే వాడికి ఏమైనా సరిగ్గా నేర్చుకోకపోతే వాడికి ఆహారం కూడా పెట్టేవారు కాదు గురుకులాల్లో. ఎంత కఠినమైనది, చల్లటి నీళ్ళు స్నానం చేయాలి, తెల్లవారులు వేసుకోవాలి, అడవికి వెళ్ళి కట్లు కొట్టాలి, తేవాలి. గురువు ఏం చెప్తా చెయ్యాలి. మరి అప్పుడు పులులు సింహాలు అన్నిటితో వాళ్ళు ఆ గురుకులాల్లో చుట్టూ అడవిలో నివసించేవారు. మరి అప్పుడు మరి ఆ తల్లిదండ్రులు ఆ రాజులు నిజంగా రాజరికంలో ఉన్నవాళ్ళు మరి భయపడాలి కదా, నా పిల్లలు ఏమైపోతారని. కానీ భయపడలేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకపోతే ఎవరు దేశాన్ని పరిపాలించలేరు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం కోసం వచ్చారని సత్యం తెలుసుకున్నారు కాబట్టి అప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు అవేమి లేవు. అంతా నాగరికత చాలా వెళ్ళిపోయింది కాబట్టి అది చెప్తున్నారు. ఒక మనకి మెడిటేషన్ తమిళనాడులో ఒకటి చిన్న అనుభవం చెప్తుంది. తమిళనాడులో ఒకటి ఏంటంటే మన ఒక స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పడానికి వెళ్ళారు మన మెడిటేషన్. అయితే ఆ ధ్యానం చెప్పిన తర్వాత పిల్లలతో కొంచెం సత్సంగ సంగతి చేసినప్పుడు ఒక పిల్ల అన్నదంట, నాకు మా అమ్మ అంటే అసలు ఇష్టం ఉండదు. మా అమ్మ ఒక రాక్షసి, మా అమ్మని చంపేయడానికి కోపం నాకు వస్తుంది అని అన్నారంట. ఆ చిన్న పిల్ల ఎంత అంటే ఒకటో తరగతి రెండో తరగతి ఉంటుంది ఆ పిల్ల. ఆ పిల్ల మొదటి ఆ మాట వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకమ్మా అలాగంటున్నా, మీ అమ్మ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం లేదు, ఎందుకు మీ అమ్మని చంపేయాలనుకుంటున్నావు, అసలు ఎందుకు నీకు అంత కోపం అంటే, నేను తెల్లవారి నన్ను లేపేస్తారు, తెల్లవారి లేపేసి స్నానం చేయమంటారు,
బ్రష్ చేయమంటారు, స్నానం చేయమంటారు, స్కూల్కి రెడీ అవ్వమంటారు, స్కూల్కి వెళ్ళమంటారు. నేను అప్పుడు నేను నిద్రపోవాలనుకుంటాను కదా, నాకు ఎందుకు ఇలాగా ఆట చదువు, ఎప్పుడు చదువు అంటారు, ఆట ఆడుకున్న టైం ఇవ్వరు. అసలు నాకు ఏది పక్కింటికి వెళ్ళనివ్వరు, ఎవరితో వెళ్ళకూడదు అంటారు, ఎవరితో ఉండకూడదు అంటారు. ఇవన్నీ కండిషన్స్ పెడుతుంటే నాకు అందుకే ఇష్టం లేదు మాట్లాడితే. అసలు మా అమ్మని చంపేయడానికి చూస్తున్నారు, కసి ఉంది, కానీ అది పెద్దవాళ్ళు కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఆ చిన్నపిల్ల అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అంటే చూడండి, పిల్లల్లో తెలియకుండానే వాళ్ళు కదిపితే వాళ్ళు మనం అనుకుంటాము మనం చాలా ప్రేమగా చూస్తున్నాం, పిల్లల్ని అన్ని అందిస్తున్నాము, మంచి ఫుడ్ ఇస్తున్నాము, వాళ్ళకి చదువు చెప్పిస్తున్నాము, వాళ్ళకి బుక్స్ కొంటున్నాము, ఆర్డర్ పెడుతున్నాము, స్కూల్కి పంపిస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాము, ట్యూషన్స్ పెడుతున్నాము, వారికి కావాల్సిన బట్టలు అన్ని ఇస్తున్నాము అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళ మనసుని మనం కనుక్కోగలిగితే మాత్రం, వాళ్ళతో మాట్లాడితే మాత్రం వాళ్ళ లోపల ఉన్న ఎంత భయము, ఎంత అంటే మనం ఎడగా ఎంత వాళ్ళకి ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఎంత ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది మనకి. అప్పుడు ఆ మేడం చెప్పారంట, అలా అనకూడదమ్మా, నీకోసమే కదా మీ అమ్మ వాళ్ళు చేస్తుంది, మనకి లేకపోతే తెల్లవారు లేకపోతే మీరు పడుకుంటారు, మరి స్కూల్ టైం అయిపోతే స్కూల్లో మీకు రానివ్వరు కదా, మనం చదువుకోవాలి కదా, నువ్వు చదువుకుని ఉద్యోగం చేయాలి కదా, నువ్వు మొత్తంగా ఎదగాలి కదా, నువ్వు ఎదగాలని చదువు అవసరం కదా, మరి స్కూల్కి లేట్గా వెళ్ళడం అవ్వదు కదా, అందుకనే మీరు లేపుకుంటారు, బ్రష్ చేయమంటారు, స్నానం చేయమంటారు, మీకోసం మీ అమ్మ పేరెంట్స్ పెడుతుంది, పెడుతుంది అని మంచి విషయాలు చెప్పారు. అంటే పిల్లలతో మనం మాట్లాడకపోతే ఏమి తెలియదు మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారేమో అంటే పిల్లలే కదా అని మనం చెప్పినట్టే వినాను అనుకుంటాం. కానీ వాళ్ళలో మన మీద ఎంత కష్టం ఉందనేది మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనతో చెప్పరు, నా ఫ్రెండ్స్ చెప్తారు, మా అమ్మ ఉందే అలాంటిది, మా నాన్న ఉన్నారే ఇలాగా అంటుంటారు వాళ్ళు. ఆ ఫ్రెండ్స్ చెప్పినా మాట్లాడినప్పుడు మనకి తెలుస్తుంది, వాళ్ళకి ఫ్రెండ్స్ అడితే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు మన మన పిల్లలు ఎంత ఎదుగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఉంటుంది. పిల్లలు బానిసత్వానికి గురి చేస్తున్నది తామేనన్న విషయాన్ని పిల్లలు చేస్తున్న తామేనన్న విషయాన్ని వాళ్ళని మూర్ఖులుగా తెలివిలేని వాళ్ళగా తయారు చేస్తున్నది తామేనన్న విషయాన్ని పిల్లల్ని హిందువులుగా, మహమ్మదీయులుగా, క్రైస్తవులుగా, బౌద్ధులుగా తీర్చిదిద్దే తమ ప్రయత్నాన్ని అమానుష చర్యలనే విషయము తల్లిదండ్రులకు తెలిసిన నేను అనడం లేదు. ఈ విషయాలు ఏమి వాళ్ళకి తెలియవు. అంటే ఏం చెప్తారంటే ఈయన, మనం హిందువులవి, మన ముస్లింస్వి, మన క్రిస్టియన్స్వి, మనం బౌద్ధులవి అని మనం మతమే మనం పెడుతున్నాం. మనం ఆ కులము, మనం ఈ కులము, మన క్యాస్ట్ అంటే కులాల కోసం చెప్తుంటాము. మనం వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు, వీళ్ళతో ఉండకూడదు అంటే పిల్లలకి ఏమీ తెలియదు. బట్ అందరూ సహజంగా చేస్తారు. వాళ్ళు అందరి పట్ల ప్రేమగా ఉంటారు, జంతువుల పట్ల ఏంటి, మనుషుల పట్ల ఏంటి, అడుక్కున్న వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ప్రేమగా ఉంటారు, మూగజీవుల పట్ల ప్రేమగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. మనం చెప్తాం అది ముట్టుకోవద్దు, నీకు అంటిపోద్ది, ఆ కుక్కను పట్టుకోవద్దు, పిల్లలు పట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, మట్టిలో ఆడద్దు, ముట్టు పట్టేస్తుంది, చేతి శుభ్రం పడుకోవాలి, ఎన్ని నేర్పుతాము. అయినా పిల్లలు రోగాలు రాకుండా మానేస్తున్నాయా, హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తున్నారా? ఏం కదా. మనం ఆ సాంప్రదాయం అని చిన్నప్పటి నుంచి అవే నేర్పుతూ ఉంటాం. మన సాంప్రదాయం ఇది, మన మతాలు ఇది, మన మతం అది, మనకి ఇది అది అని చెప్పి పిల్లల మీద పెద్దల అదుపు అసహ్యమైన రీతిలో సాగుతుంది. పిల్లలు ఎటొచ్చి నిస్సహాయులే కాబట్టి తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. ఎదురు తిరగలేరు, తప్పించుకోలేరు, కాపాడుకోలేరు. వాళ్ళు నిస్సహాయులు కాబట్టి సులభంగా వాళ్ళ మీద పెత్తనం చూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకి ఎదురు తిరగలేదు కాబట్టి, అందుకే కదా మనం వాళ్ళ మీద పెత్తనం చూపిస్తారు. ఎందుకు ఇప్పుడు చాలా చూడండి, ఎంగి తిన్న వాళ్ళందరూ కోడి, మేక వాటిని తింటుంటారు, గొర్రెల్ని, చేపల్ని, రొయ్యల్ని, ఎందుకంటే మనకి తిరగబడలేదు కాబట్టి. అదే పులి, సింహాలకు వెళ్ళే కదా, ఎందుకంటే అవి వీళ్ళు తినేస్తాయి కాబట్టి. కాబట్టి ఎవరైనా తనకన్నా బలహీనల మీద దాడి చేస్తారు తప్ప బలవంతుల మీద ఎవరు దాడి చేయరు. తల్లిదండ్రులు అదుపు ఈ ప్రపంచంలో పిల్లలను ఓ అతిపెద్ద బానిసత్వం, దీన్ని సమూలంగా వికిలించాలి. అప్పుడే మానవుడు ఓ స్వేచ్ఛాజీవి. పిల్లలే రేపటి మానవులు కనుక పిల్లల్ని సరిగా పెంచకపోతే మానవత్వమే పాడైపోతుంది. పిల్లలు బలహీనం కాబట్టి మనం అదుపాధ్యం చేయాలనుకుంటాం, కానీ తప్పు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అతిపెద్ద బానిసత్వము సమూలంగా, అంటే బానిసత్వాన్ని పెకిలించాలి, అంటే పిల్లల మీద బానిసత్వాన్ని తీసేయమంటారండి. అప్పుడే పిల్లలు ఒక స్వేచ్ఛాజీవిలాగా
వారు వచ్చిన ప్రణాళిక నెరవేరుతుందని చెప్తున్నారు మాస్టర్. కాబట్టి ఇది చాలా అద్భుతం మాస్టర్. ప్రస్తుతం మీరు ఉన్నదని మీరు అనుకునేది కేవలం స్వరూపమే తప్ప వ్యక్తిత్వం మాత్రం కాదు. ఆ స్వరూపాన్ని మీలో మీ స్వభావంలో పెంచినది మీ తల్లిదండ్రులే, ఈ సంఘమే, ఈ మతాచార్యులే, ఈ నాయకులే, ఈ విద్యావేత్తలే, కిండర్ గార్డెన్ నుండి యూనివర్సిటీ వరకు ఉన్న విద్యావేత్తలే, స్వార్థపరులు యాజమాన్యం కింద పనిచేస్తూ పిల్లలు యంత్రాలుగా తయారు చేయడమే ధ్యేయంగా, సంఘ కట్టుబాటు లొంగి ఉండే అంగ వికలుగా తయారు చేయడమే లక్ష్యంగా సేవ చేస్తున్నారు. అంటే మనం అంటే ఎలా చేస్తున్నామంటే వాళ్ళు వెదగనీయకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అణచివేస్తూ ఉంటాం. నిజంగా వాళ్ళు ఒక మాంసం ముద్దలా చూస్తున్నాం, శరీరం పరంగా చూస్తున్నాం తప్ప వాళ్ళని ఆత్మపరంగా మనం చూడట్లేదు. అంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఆత్మ విశ్వము అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మ. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. మనం చూడండి, దేవుడికి ఏం చేస్తాము, ప్రతి ఇంట్లో ఈశాన్యంలో భగవంతుడు. ఈశాన్యం తప్ప ఇంకెక్కడ భగవంతుడు ఉండడా? ఈశాన్యంలో ఒక చిన్న దేవుడి మూల కడతాము, అక్కడే అన్ని దేవుళ్ళు పెట్టేస్తాము. మనకైతే విశాలమైన గదులు కావాలి, మన విశాలమైనగా మనకి రూములు కావాలి. కానీ భగవంతుడికి చిన్న అరలో దేవుడి పూడలు అన్ని పెట్టించి అక్కడే నైవేద్యం పెడితే అక్కడే దీపాలు పెడితే అయిపోయిన తర్వాత తెరేయించుకుంటాం. అంటే భగవంతుని అక్కడే ఈశాన్యంలోనే గుర్తిస్తుంది. కానీ మనం చెప్పుకున్నది ఏంటి? భగవంతుడు సర్వాంతర్యామి, అందరిలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు, సర్వవ్యాపి అంటున్నాం మనం. మరి అంటప్పుడు మరి భగవంత్ సర్వాంతర్యామి అన్నప్పుడు ఆ ఈశాన్యంలో దేవుని ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు కదా. ఆయన సర్వం ఉన్నాడు కదా. ఆగ్నేయంలో ఉన్నాడు, నైరుతిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఉత్తరంలో, తూర్పు, పడమలో అన్నింటిలో ఉన్నాడు కదా. మొత్తం విశ్వవ్యాప్తిగా ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఆ మూల కేటాయించాలి? అలాగే మరి పిల్లలు ఉండేటప్పుడు ఆ పిల్లలు మనం దైవంగా ఎందుకు చూడట్లేదు అని చెప్తున్నారు. ఎందుకు చూడట్లేదని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మాస్టర్. మన మతాచార్యులు మత ముసుగులో పెట్టి ముస్లింస్ అయితే గురిక వేస్తారు, క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ముస్లింస్ అయితే ఇస్లాం చదవాలి. ఇంకా మన తెలుగు సాంప్రదాయాలు అయితే ఇంకా రకరకాల దేవుడికి రకరకాల ఆచారాలు చాలా 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 మంది కన్ఫ్యూజ్ ఉంటుంది. అసలు ఏం చెయ్యాలి, ఎక్కువ చేయాలి అసలు. ఇప్పుడు యూట్యూబ్ పడితే చాలా మంది ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు. ఇంతకుముందు అసలు ఏ దేవుడు మనకు తెలియదు. ఒక వెంకటేశ్వర స్వామి శివుడు, ఈ పార్వతీ లక్ష్మీదేవి సరస్వతి తెలుసు. కానీ ఇప్పుడు చాలా రకాల దేవుళ్ళు వచ్చారు. ఇన్ని రకాల దేవుళ్ళు అంటే అదే మనకు తెలియదు. చాలా రకాల మంత్రాలు వచ్చాయి. ఇంతకుముందు మన అమ్మ వాళ్ళు కూడా బతకలేదా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అన్ని సంవత్సరాలు. ఎన్నో మంత్రాలు, మరి ఎన్నో పూజల్లో ఎన్నో రకాలు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఎన్ని చేస్తారంటే యూట్యూబ్లో పెట్టి ఎన్నో బిజినెస్లు కూడా బాగా జరిగిపోతుందండి. ఈ మూఢనమ్మకాల పేరులో ఎంతో మంది పుట్టుకుపోతున్నారు. ఆ తాగితులు ఇవంటే వాళ్ళ ఉన్న దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేక బయట వెతుకుతున్నారు దేవుడు ఎక్కడున్నాడు వాళ్ళ సమస్యలకి. కాబట్టి చిన్నప్పటి నుంచే నువ్వు ఆత్మవి, నీలో నువ్వు దైవానివి అని చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఈ భూమి మీద వాళ్ళ యొక్క పర్పస్ నెరవేర్చుకుంటారు మాస్టర్. కాబట్టి ఈ మతాలు సంఘాలే పిల్లల్ని అణచివేస్తున్నాయంట, అనదొక్కుతున్నాయంట. మనకు తెలియదు వాళ్ళు బానిసత్వం చేస్తున్నాయని చెప్తున్నారు. చూడండి మాస్టర్, ఓ భయం పెద్దలకు ఉంది. అధిపాజ్ఞంలో పెంచకపోతే పిల్లలు తెలివి మీరిపోతారని, చురుగ్గా తయారైపోతారేమని, ఇరుకు పెరిగిపోయి ఎదురు తిరుగుతారేమని భయం తిరుగుబాటు చేసేవాడు ఎవరికి నచ్చదు. అందరూ వినయ విధేయతలు ఉన్న వారంటే ఇష్టము. అంటే మనకు భయం ఉంది. పిల్లలు కానీ ఎక్కువ తెలివితేటలేకపోతే ఇంక వాళ్ళు మనకే సమాధానం చెప్తారు, మనమే తిరగబడిపోతారు అని చెప్పేసి వాళ్ళ మీద మనకి అపోహలు ఉన్నాయి. మాకు ఆ భయాలు మనలో ఉన్నాయి. అందుకే ఎవరైనా తిరగబడే వాళ్ళని చూడి నచ్చదు. మనం ఎవరైనా పక్కింట్లో ఎవరైనా పిల్లలు తిరగబడుతున్నారు అనుకోండి, సపోజ్ మన ఇంట్లో తిరగబడుతున్నారు అనుకున్నాం, ఎవరింట్లో తిరగబడుతున్నారు అనుకున్నాం, వాళ్ళు మంచివారు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ప్రతిదీ అన్నిటికీ వాళ్ళు రీజన్ తీస్తారని చెప్పి వాళ్ళు మంచివాళ్ళు కానండి. అదే ఉండి అన్నిటికి తలాడిస్తుంటే వాళ్ళు చాలా మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత మంచి పిల్లలు కన్నారో వాళ్ళు చూడు, వాళ్ళ మాట వింటున్నారంట. కానీ ఎదిగిన తర్వాత ఎలా ఉంటారని మనకు తెలియదు. చిన్నప్పటి నుంచి బుర్ర కొట్టి వాళ్ళ లోపల ఎంతో అలజడి ఉంటుంది. ఒక్కసారి పెద్దయిన తర్వాత ఒక్కసారి బర్స్ట్ అవుతుంది. అప్పుడు మనం తీసుకెళ్ళి గోడలు వేసేస్తారు. ఎందుకంటే మన మీద ఉన్న కోపం, ద్వేషం చిన్నప్పటి నుంచి అంచుకొని తర్వాత పెద్దయిన తర్వాత మన మీద చూపిస్తారు. అప్పుడు మనకి వయసు అయిపోతుంది కదా, మనం అప్పుడు ఏమి చేయలేం కదా. అందుకని అప్పుడు చూపిస్తారు వాడు మన ప్రతాపం. అది మనం అందుకే ముందే చిన్నప్పటి నుంచి ఇలాంటివి లేకుండా మన పిల్లల్ని ఎలా పెంచాలని చాలా చక్కగా చెప్తాను మాస్టర్.
అనుభూతి ఉండే పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఇష్టము, వాళ్ళే ప్రేమిస్తారు. కానీ అలాంటి పిల్లలు దాదాపుగా ఎప్పుడు మహా మొద్దులయ్యగానే ఉంటారు. విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎదురు తిరిగే కుర్రాళ్ళే చురుగ్గా తెలివితేటలు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని ప్రేమ, గౌరవం లభించవు. ఉపాధ్యాయులు వాళ్ళని ప్రేమించరు. సంఘం వాళ్ళని గౌరవించదు. అందరూ వాళ్ళని వెలివేస్తారు. వాళ్ళ సంఘంతో సర్దుకుని అయినా పోవాలి. లేకపోతే ఏ తక్కువ చేసిన వాళ్ళకి తలంచుకుని జీవించాలి. అత్యంత సహజంగానే తమ తల్లిదండ్రులతో మంచిగా ఉండలేకపోయారనే వాళ్ళను సంతోష పెట్టలేకపోయామని వాళ్ళు భావిస్తారు. వాళ్ళు ఏమనుకుంటుంటే తల్లిదండ్రులుగా ఎప్పుడు తిరగబడుతూ ఉంటారు కదా, మనం కూడా వాళ్ళు తిడుతూ ఉంటాం కదా, అయ్యో తల్లిదండ్రులు సంతోషపెట్టలేకపోయామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళ లోపల. జీసస్ తల్లిదండ్రులకి జీసస్ వల్ల, బుద్ధుడి తల్లిదండ్రులకి బుద్ధుడి వల్ల ఏ సంతోషం మీకు లభించలేదు విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. జీసస్ చిన్నప్పుడే అంటే తల్లిదండ్రులు ఎప్పుడు అతను లేడు అంటే తల్లిదండ్రులకి ఇష్టంగా అతను ఎప్పుడు పెరగలేదు కూడా అని ఆయన యొక్క ప్రవర్తగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. అందుకే అప్పుడు కొంతమందికి నచ్చక సిలువేశాడు. అలాగే బుద్ధుడు కూడా తండ్రి చక్రవర్తి చేశాడు. కానీ ఆయన ఆ రాజ్యాన్ని అన్న వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండలేదు. అందుకే కాబట్టి వాడి వాళ్ళు చెడ్డవారా అంటే దాన్ని బట్టి మనం ఆలోచించండి మాస్టర్. ఎందుకంటే ఎవరు నచ్చరు అలాంటి వాళ్ళు. జీసస్ ను బుద్ధుడిని ఎంత తెలివైన వాడు. ఎదురు తిరిగే స్వభావం ఆ ఇద్దరిలో పుష్కలంగా ఉంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ వల్ల సుఖం ఎలా కలుగుతుంది? వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి ఆ తల్లిదండ్రుల సుఖం పిల్లల వల్ల ఎలా వస్తుంది? వాళ్ళు చెప్పిన మాట వింటేనే కదా సుఖం వస్తుంటది. ఎందుకంటే అది చేయలేదు. తండ్రిని తల్లిని అందరిని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు. జన్మించే ప్రతి శిశువు అన్ని అవకాశాలు అనే సామర్థ్యాలు సహజంగా వెంట తెచ్చుకుని జన్మిస్తుంది. ఆ శిశువు సవ్యంగా వ్యక్తిత్వం ఏర్పడేలాగా ఓ ఆటంకాలు కలిగించకుండా పెంచగలిగితే మనం ఓ సుందరమైన ప్రపంచాన్ని పొందగలుగుతాము. ఎందరో బుద్ధుళ్ళు, ఎందరో జీసస్లు, ఎందరో సోక్రటీస్లు మనకి లభిస్తారు. ఎంతో వైవిధ్యం ఉన్న ఎందరో మహనీయులు మనకి లభిస్తారు. మేధావుల జననం అరుదుగా సంభవిస్తుంది. దీని అర్థం మేధావులు అరుదుగా పుడతారని కాదు. సంఘం యొక్క బలవంత కట్టుబాటు నుండి అదుపు నుంచి తప్పించుకోవడం మహా కష్టమనే అప్పుడప్పుడు ఏ ఒక్కరు ఈ అద్భుతాలు చెప్పుకోకుండా తప్పించుకోగలుగుతారు. చూడండి, బుద్ధుడు, జీసస్, సోక్రటీస్ వీళ్ళందరూ కూడా సంఘానికి వ్యతిరేకులే. వీళ్ళందరూని తల్లిదండ్రులకి తమ సంఘానికి కూడా వ్యతిరేకులు జీవించారు. కానీ ఎంతమందికి ఉపయోగపడారు చూడండి. ఈరోజు సోక్రటీస్ కోసం ఎంతమంది చెప్పుకుంటున్నారు. ఆయన లాస్ట్ చనిపోయే మూమెంట్ లో కూడా సోక్రటీస్ చూడండి, ఆయన యొక్క బోధనలు నచ్చక అప్పుడున్న ఆ ప్రభుత్వం ఆయనకి విషం పెట్టి చంపుదాం అనుకునేటప్పుడు విషం నూరుతుంటూ ఆ విషం నూరేతనికి చాలా బాధగా ఉంటది మాకు. అయ్యో ఇలాంటి మంచి వ్యక్తిని మేము కోల్పోతున్నాం కదా అని చెప్పి బాధపడుతుంటారు. అప్పటికి కూడా చాలా మంది అంటారు, ఇప్పటికే నువ్వు ఒప్పుకో, రాజుకు అనుగుణంగా ఉంటానని ఒప్పుకో, అంతేగాని వ్యతిరేకంగా పోరాడతానని అని అనొద్దు. నువ్వు మాకు కావాలని చెప్పి ఎంతో మంది అడిగితే నేను ఎందుకు నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్తున్నాను. నేను చెప్పేది ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ నేను అబద్ధం చెప్పను. నేను ఎందుకు చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు భయపడతాను? చావంటే నాకు భయం లేదు. నేను చెప్పేది అంటే నేను కానీ లొంగిపోయానంటే నేను చెప్పేది అబద్ధం అనే కదా నేను ఒప్పుకోవాలి. నాకు అలా ఇష్టం లేదని సోక్రటీస్ చెప్తారు. ఆయనకి విషయం నూరితేప్పుడు కూడా ఆయన అంటారు, ఆ నూరుతున్న ఆయన బాధపడుతూ నెమ్మది నూరుతుంటే ఎందుకు నువ్వు అంత నెమ్మదిగా నూరుతున్నావు, కొంచెం ఫాస్ట్ గా నూరు అని చెప్తారనమాట. ఆయనకి ఒక టైం నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆయనకి ఆ టైంలోనే ఆయనకి ఉరి కానీ విషయం కానీ ఇవ్వాలండి. ఆ టైం నిర్ణయించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ టైంలో కూడా ఆయన చూడండి ఎప్పుడు నేర్చుకునే సిద్ధంగా ఉండాలంటే మన చివరి శ్వాస వరకు కూడా ఎప్పుడు నేర్చుకునే సిద్ధంగా ఉండాలంటే భూమి మీద మనం అనుకుంటాం మనకి అన్ని తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. మనకి ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది. మనం ఎన్ని జన్మల నుంచో నేర్చుకుని ఉన్నాం. మనం ఈ జన్మను నేర్చుకోవడానికి వచ్చాము. ఇంకా ఎంత నేర్చుకోవాల్సింది ఇంకా ఎంత ఉంటుంది మాకు. కాబట్టి నేర్చుకున్న జ్ఞానాన్ని ఎప్పుడు పంచాలి. అది ఎవరేమనుకుంటే మనకు అనవసరం, సత్యాన్ని ఎప్పుడు బోధించాలి మనం. కాబట్టి ఆ సోక్రటీస్ చెప్పినప్పుడు అప్పుడు ఏంటవుతుందంటే అప్పుడు ఆయనకి ఇంకా టైం ఉంది. ఈ లోపల బయట ఒక వ్యక్తి వైలెన్ వాయిస్తుంటాడు. ఒక బాధగా పాట పాడుతూ వాయిస్తుంటుంటే అప్పుడు సోక్రటీస్ అంటాడు, మనం చనిపోయే ముందు నా కోరిక నెరవేరుతుంది కదా, ఆయన లోపల పిలిచిరండి అంటారనమాట.
సరే అని చెప్పేసి మరి ఈయన కోరిక నెరవేర్చాలని చూస్తే ఆ వాయిస్తున్న బయట వాయిస్తున్న ఆయన లోపలికి పిలిపిస్తే అప్పుడు అంటారు వదిన, నువ్వు నాకు వాయించడం నేర్పించు అంటారనమాట. అదేంటి సార్ మీరు ఎలాగ నేర్చుకుంటారు మీరు ఇంకా అరగంటలు మీరు చనిపోతారు మీరు. అలాంటిది మీరు ఎంత సంతోషంగా ఇది నేర్చుకుంటున్నాను అంటున్నారు, ఇది నేర్చుకుని మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేర్చుకుంటే ఉపయోగం ఉంది, మీరు చనిపోతారు కదా అంటే అప్పుడు ఆయన అంటారు, నేను చనిపోయే ముందు కూడా నేర్చుకునే సిద్ధంగా ఉన్నాను, ఇది కూడా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఎలా వాయించారో చూసి తీసుకొని అలా సేమ్ వాయిస్తారు. చూడండి, అంటే మనం చనిపోయే ముందు ఆనందంగా, అంటే ఆత్మకు చావలేదని సత్యం మనకు తెలుసు, దేహమే పోతుంది, అలాగనే అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే నిజం చెప్పే వాళ్ళు సమాజానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇలాంటి అరుదుగా మన దాంట్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ యోగులు సమాజానికి, ఈ ప్రపంచానికి ఎంతో ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన పిల్లలు కూడా అందులో ఒక భాగమే ఉన్నారు మాకు. ఏమో మన పిల్లల జన్మ పరంపర ఏమిటో మనకు తెలియదు, వాళ్ళు ఏ డిజైన్ చేసుకొచ్చారో తెలియదు మనకి. కాబట్టి వాళ్ళు మనం అంత ఫ్రీగా స్వేచ్ఛగా పెంచాలని చెప్తున్నారు. ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులు చుట్టుముట్టి ఉంటారు, సంఘం వాళ్ళు చుట్టుముట్టి ఉంటుంది, మతాచార్యులు వాళ్ళు చుట్టుముట్టి ఉంటారు, స్వార్థపరులందరూ వాళ్ళు చుట్టుముట్టి ఉంటారు, ఎన్నో కట్టుబాట్లు ఎన్నో శిక్షణలు వాళ్ళను అదుపు చేస్తూ ఉంటాయి. ఓ మతధరం వాళ్ళకు అంటగట్టబడుతుంది, బలవంతంగా ఓ యూదుడిగానో, ఓ క్రైస్తవుడిగానో, ఓ హిందువుగానో, మహమ్మదీయుడిగానో అతడు ఉండాల్సి వస్తుంది. ఓ బలవంతానలోనే ఏ స్వేచ్ఛ ఉండేవారు కాదు, అంగవైకల్యంగానే తయారవుతారు. అంటే ఏ స్వేచ్ఛ లేని అంగవైకుడిగా తయారవుతారు, ఓ మూర్ఖుడిగానే తయారవుతారు. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మీరు మీ పిల్లలకి ఇవ్వడం లేదు, తెలివితేటతో జీవించే అవకాశాన్ని మీరు మీ పిల్లలకి ఇవ్వడం లేదు, కేవలం యాంత్రికంగా మాత్రమే జీవించగలిగే పరిస్థితిని, అవకాశాన్ని మీరు వాళ్ళకి అందిస్తున్నారు. అతడు క్రైస్తవుడిగా మాత్రమే ఉండాలి, కానీ ఆ ఉండడం అతని ఇష్టానుసారం మాత్రం జరగడం లేదు. ఏ స్వేచ్ఛ మీకు ఉండదని క్రైస్తవానికి అర్థం ఉంటుంది. చూడండి, మనం బలవంతంగా మతాచారికి మతం ఇది నేర్చుకో, ఇది తెలియదు, ఇది బైబిల్ చదువు, చాలా మందికి ఇష్టం ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి చెప్తున్నాడు, నాకు అసలు మా ముస్లిమ్స్ అనమాట వాళ్ళు, నాకు అసలు చిన్నప్పటి నుంచి నాకు అది ఇష్టం లేదు, కానీ ఆ మతంలో పుట్టాను కాబట్టి ఆ పేరు పెట్టారు కాబట్టి, కానీ నేను ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళతో, తెలుగు సాంప్రదాయం అంటే చాలా ఇష్టం, తెలుగు వాళ్ళతో నేను ఎక్కువ ఉంటాను. ఆ అబ్బాయి వాళ్ళ పిన్ని ఇష్టం లేక వాళ్ళ పిన్ని వాళ్ళు తెలుగు వాళ్ళు హిందువులు, అక్కడ తిరుపతి దగ్గరలో వాళ్ళు అక్కడ అబ్బాయి చదువుకొని తెలుగు సాంప్రదాయం బాగా నేర్చుకున్నాడు. అంటే ఆ అబ్బాయికి అది ఇష్టం కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి ఇష్టమంట ఆ ముస్లిం పేరుని మార్చుకొని తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని తెలుగు సాంప్రదాయం, తెలుగుగా అంటే తెలుగు వాడు హిందువుగా జీవిద్దామని అబ్బాయి కోరిక. కానీ దానికి అనుగుణంగా వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేశారు. చూడండి, అదంటే గొప్ప విషయం చెప్పండి. చెప్పాలంటే ఒక కొడుకు మారిపోతాడంటే ఆ మతంలో ఎందరేమనుకుంటారని కొందరు భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్న అన్నారట, నీ ఇష్టం, నువ్వు ఎవరిని చేసుకున్నా నేను అంగీకరిస్తాను, చేసుకుని ఇష్టం, నువ్వు హిందువుగా వెళ్ళిపోతానన్నా, నువ్వు అక్కడ వాళ్ళతో ఉంటానన్నా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. లవ్ చేస్తానంటే ఇష్టపడరు, మన క్యాస్ట్ అంటారు, కులం అంటారు, మతం అంటారు, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి డబ్బు లేదు, మీద డబ్బు ఉంది కదా, ఏముంది యాక్సెప్ట్ చేయొచ్చు కదా. డబ్బు లేని వాళ్ళు ఎంతమంది, మనం ఇప్పుడు డబ్బుతో మనం చాలా మంది డబ్బు లేకుండా పుట్టి ఈ రోజు 3 ఆస్తులు సంపాదించి మన పిల్లలకి ఇస్తున్నాం కదా, లేకపోతే వాళ్ళు కూడా అలాగే ఎదుగుతారు కదా. కానీ ఎందుకు మరి ఇవన్నీ పట్టుకొని ఆలాడుతుంటే మనం, డబ్బున్న వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, లేని వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారు. అలా లేని వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది మహాయోగులై ఉండొచ్చు. ప్రతి విషయంలో వద్దు అనడం, మన పిల్లల్ని వద్దు అంటామంట. సహజ స్వభావంతో అందరూ జీవిస్తున్నట్లయితే, మరొకరిలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండకపోతే ఓ అమోఘమైన తెలివి మీలో ఉద్యమించి ప్రజ్వలిస్తుంది. సంఘం పనిచేస్తున్న తీరితెన్నుల లోతుల్లోకి ఇప్పటి వరకు జరిగిన దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఓ నిరంతర నేర చరిత్రగానే దాన్ని అభివర్ణించవచ్చు. సంఘానికి హెచ్చుతగ్గులు, వర్గీకరణలు, అంతస్తులు కావాలి. సంఘ జీవనం ఓ పోటీలాగా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. మానవానికి పోటీ పరమశత్రువు. ఒకరిని మూర్ఖుడిగానే మరొకరితో పోల్చే కదా మీరు అంటున్నారు. ఆ పోలిక తెలివిగల వాడితో జరుగుతుంది. అంటే ఒకరు మూర్ఖుడు అంటే ఒక తెలివైన వాడు ఉంటేనే ఒకరు మూర్ఖుడిగా తెలుస్తుంది.
అది ఎప్పుడు తెలుసు రెండు ఈక్వల్గా ఉంటే ఏం తెలియదు. ఓ చిన్న కుర్రాడు ఒక మాట అన్నాడు. ఓ ఇంటికి అతిథిగా నేను వెళ్ళాను. అక్కడ సాయంత్రం వేళ ఇంటి ముందర తోటలో కూర్చొని ఉన్నాను. ఆ ఇంట్లో వాళ్ళకి ఒకటే సంతానము. ఆ కుర్రాడు నీ పేరేంటని అడిగారట ఓషో గారు. వాడు ఇలా అన్నాడట, నా పేరా? ఇప్పటి వరకు నా పేరు వద్దు అని నేను అనుకున్నాను. ఈ మధ్య స్కూల్లో చేరాను కదా, అక్కడికి వెళ్ళాక నా పేరు అది కాదని తెలిసింది. ఆ కుర్రాడు చెప్తుంది ఎంతో గొప్ప విషయము. ఓ పిల్లవాడు ఏ పని చేసినా వెంటనే వాడి తల్లిదండ్రులు వద్దు, ఆ పని చేయొద్దు అని చెప్తూ ఉంటారు. సహజ లక్షణాలు దిగేందుకు ఎవరికి అనుమతి లభించలేదు. సరిగ్గా ఇందువల్ల ఈ ప్రపంచంలో ఎందరో మూర్ఖుల సృష్టి జరుగుతుంది. కానీ ఆ మూర్ఖుల వల్ల కూడా ఉపయోగం ఉంది. సహజ స్వభావాలకు తగ్గట్టు అందరూ ఎదగడానికి అనుమతి లభిస్తూ ఉంటే, ఏ పొలిక లేకుండా, ఏ ఆదర్శాలకు, ఏ క్రమశిక్షణకు బలవంతంగా రుద్దకుండా అందరూ ఎదగలిగితే ఎవరైనా హిట్లర్ని తమ నాయకుడిగా అంగీకరించగలిగిన వాళ్ళ? మీ నాయకులను ఒకసారి గమనించండి. ఏం చెప్తున్నారంటే ఆయన, ఒక అబ్బాయి వద్దు అనే అబ్బాయిని అడిగితే నీ పేరేంటంటే, నా పేరు మొన్నటి వరకు వద్దు అనుకున్నాను, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పేరు వేరే అని తెలిసింది నాకు అని అంటే, ఎందుకు అలా అన్నా అంటే, నేను ఏ పని చేసి నాకు వద్దు వద్దు అంటుంటారు, అందుకే నా పేరు అదేమో అనుకున్నాను అని చెప్పి అన్నాడు. కానీ కొంతమంది మూర్ఖంగా ఇలా పెంచుతున్నారు కాబట్టి వీళ్ళ వల్ల కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మంచికి చెడుకు తేడా తెలుస్తుంటది అని చెప్తున్నారు అనమాట. మరి హిట్లర్ చెడ్డవాడని ఎలా గమనించారు? మంచి ఉండబట్టే ఒక చెడ్డవాడు. అంటే గాంధీ మహాత్ముడు మంచి అంటాం, హిట్లర్ చెడ్డ అంటాం కదా. అంటే ఆ చెడుతనం బట్టి మనం చెడ అంటాం. అంటే ఒక మంచి ఉంటుంది, చెడు తెలుస్తుంది అంటున్నారు. కొందరు స్వాతిశయం పెంపొందేందుకు, కొందరి అహంకారం విజృంభించేందుకు ఈ మూర్ఖుల ఉనికి అవసరము ఎంతైనా ఉంది. కొందరి జీవితంలో ఎంతో పైపెచ్చేందుకు, నోబెల్ ప్రైజులు పొందేందుకు ఈ మూర్ఖుల అవసరం ఎంతైనా ఉంది. మరి మూర్ఖుడైనా వాడు ఉండబట్టే కదా. అందరూ స్కూల్లో అందరూ ర్యాంకులు వచ్చి అందరూ చదివితే ఇంకా ఏముంటుంది చెప్పండి. అందరూ తెలివి ముద్దు వాళ్ళు ఉంటేనే కదా తెలివి వాళ్ళకి ప్రైజులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకడు ఓడిపోతే కదా గెలిచే వాడికి ప్రైజ్ ఇస్తారు. అందరూ ఒకేలాగా ఈక్వల్ గా పరిగెడితే అందరికీ ప్రైజులు ఇవ్వాలి కదా. అప్పుడు ఓటమి అనేది ఎవరికి తెలియదు కదా. అందరికి ప్రైజులు ఇవ్వాలంటే అందరికీ ఇవ్వాలి కదా. ఫస్ట్ సెకండ్ ఎలా నిర్ణయిస్తారు? మళ్ళా అప్పుడు కూడా టార్గెట్ పెడతారు. అందరూ ఒకేలాగా వచ్చినా మళ్ళా వాళ్ళు టార్గెట్ పెడతారు. మళ్ళా టార్గెట్ పెట్టి అందులో వాళ్ళు తీస్తారు. మళ్ళీ అందరికి టార్గెట్ పెడతారు. అంటే మొత్తం మీద ఫస్ట్ సెకండ్ తీయాలంటే ఒకడు ఓడిపోవడం ఉండాలి, ఒకటి గెలవడం ఉండాలి. ఇది జరుగుతుంది సమాజంలో. ఓ క్షణం ఆలోచించండి. సహజ స్వభావాలతో అందరూ జీవిస్తున్నట్లయితే, మరొకరిలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండకపోతే, ఓ అమోఘమైన తెలివి మీలో ఉద్భవించి ప్రజ్వలిస్తుంది జీవితానికి. సృష్టికి ఇదొక మౌలిక న్యాయము. మీ స్వాధ్యాయము, మీ ఉపాధ్యాయుల మాటలను, మీ నాయకుల మాటలను పువ్వులు వినకపోవడం ఎంతో మంచిదైంది. అవి విన్నట్లయితే వాళ్ళు ఇలా అనేవారు, ఏం చేస్తున్నారు మీరు పద్మాలుగా ఎదక్కండి, గులాబీలు అంత మూర్ఖంగా ఉండడం లేదు. కొన్ని కేవలం వాదించే మాట వరుస కోసం గులాబీ పువ్వులు పద్మాలుగా మారే ప్రయత్నాన్ని ప్రారంభించాయని అనుకుందాం. ఏం జరుగుతుంది ఇప్పుడు? రెండు విషయాలు మాత్రం తప్పకుండా జరగవచ్చు. ముందుగా గులాబీలు అక్కడ ఉండవు. వాటి శక్తి అంతా పద్మాలుగా తయారేందుకే వినియోగపడుతుంది. కాబట్టి ఇంక రెండో విషయం, ఓ గులాబీ పొద ఆ పద్మాన్ని ఎప్పటికీ నిర్మించలేదు. గులాబీ విత్తనములో పద్మాలు సృష్టించే కార్యక్రమం ప్రణాళిక నిశ్చితమే ఉండదు కనుక ఏమంటారంటే, ఇంకా నయం మన స్వభావాలన్నీ పువ్వుల మీద దొరకలేదు. పువ్వులు సహసిద్ధంగా అయితే గులాబీ పువ్వులకి మామూలుగా మా పద్మాలకి చాలా తేడా ఉంది. మనం కూడా వాటిని కూడా మాటలు మనం చెప్పగలిగితే మాత్రం, అవి మన మాట వినగలిగితే మాత్రం వాటిని కూడా మనం నాశనం చేస్తామంట. అంటే ఒక గులాబీ పువ్వును నువ్వు గులాబీ పువ్వుగా ఎందుకు ఉంటావు, నువ్వు ఆ పద్మంలాగా ఉండొచ్చు కదా అని చెప్పి మనం అంటామంట. అవి కానీ ఇవి అవి లేవు కాబట్టి ఇవి ఎప్పటికీ గులాబీ పువ్వు పద్మంగా ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే ఏ విత్తనం నుంచి అదే వస్తుంది కాబట్టి, ఆ పువ్వే వస్తుంది కాబట్టి అవిగానే జీవిస్తాయి. అంటే అవి నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా అన్ని ఉంటాయి. కానీ మానవుడు ఒక్కడే ప్రకృతి విరుద్ధంగా ఉంటాడు అనేది దీని ఉదాహరణ. ఈ చెట్టుకి బుద్ధి లేదు అని మీరు అనగలిగితే ఓ చెట్టునైనా మీరు చూపించగలరా? పోనీ ఈ చెట్టుకు మహా తెలివితేటలు ఉన్నాయి, ఓ జీనియస్ ఇది, నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు దీనికి అని మీరు మెచ్చుకోగలిగే ఏ చెట్టునైనా మీరు చూపించగలరా? కేవలం మనిషే గతి తప్పాడు. మీ తల్లిదండ్రుల నుండి మీ ఉపాధ్యాయుల వరకు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మీ మత బోధకులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ మిమ్మల్ని మరో విధంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు కోరుకునే విధంగా ఉండగలడం మీకు సాధ్యమయ్యే పని కాదు. కేవలం మీరు మీలాగా మాత్రమే ఉండగలరు. మరో విధంగా మీరు ఉండలేరు. ఓ మూర్ఖుడిగా మాత్రమే ఉండగలరు.
మన ఏం చెప్తుందంటే మానవ చరిత్ర సర్వస్వాన్ని మానవ వ్యక్తిత్వాల మీద ఏ న్యాయబద్ధత లేని వైరంతో సాగిన ఓ నేర చరిత్రమని నేను అంటాను. స్వార్థ పొలనే అది సేవించింది, బలవంతుడికి అది తోడైంది. అధికారంలో ఉన్నవారిదే విద్యావేత్తలదే విద్య కూడా బలమే కాబట్టి, ధనవంతులకే ధనం కూడా ఒక విధమైన బలమే కాబట్టి అది తోడైంది. తమ వ్యక్తిత్వం కేంద్రంలో నిలబడి తమ ఆత్మలో లీనమై ఆ స్వభావం గుర్తించలేదు. అటువంటి వాళ్ళని స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అసాధ్యం కాబట్టి, అటువంటి వాళ్ళని బానిసలుగా మార్చడం అసాధ్యం కాబట్టి, అట్- అటువంటి వాళ్ళను అవమానించి చిన్నబుచ్చడం అసాధ్యం కాబట్టి, అటువంటి వాళ్ళలో ఓ దోషభీతిని సృష్టించడం అసాధ్యం కాబట్టి, ఈ అభ్యంతరాన్ని ఉన్నాయి కాబట్టి మానవత ఎదిగే అవకాశం ఎప్పుడూ లభించలేదు. ఒక ధనవంతుడిని వెళ్ళి మనం నిందించలేము, ఒక రాజకీయ నాయకుని వెళ్ళి ఎదురుగుండా వెళ్ళి అనలేము. ఎందుకు? వాళ్ళు మనకన్నా బలవంతులు కాబట్టి, వాళ్ళు ఏమనంటే మనకి ఏమైనా చేస్తారనే భయం ఉంది కాబట్టి మనం లోపల అనుకుంటాం కానీ బయటకు అనలేము. మనం వాళ్ళు ఎప్పుడు మనం ఇచ్చేయలేము. అది ఆ భయం మనలో ఉంది కాబట్టి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ భార్య నుంచే నిందించబడుతూ విరివేయబడుతూ ఉన్నారు. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా అన్ని తప్పులే అయిపోతున్నాయి. సహజంగానే అందరూ ఏ మాట మాట్లాడాలన్నా ఏ పని చెయ్యాలన్నా జంకుతూనే ఉన్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏం చేస్తే ఏం జరుగుతుందని అందరి భయము. వినయ విధేయతలు ఉన్నవాడికి గౌరవ మర్యాద లభిస్తాయి. నియమాలను పాటిస్తూ నడుచుకునే వాళ్ళను, ఇతరులు విధించే నిబంధనలను అనుగుణంగా జీవించే వాళ్ళను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. సంఘ వ్యూహం ఇదే కదా. వినయంగా ఉండేవాడిని గౌరవించడము, ఎదురు తిరిగే వాడిని అణిచివేయడం, కొంతకాలమే నిలబడే వాడిని సంఘం నిందిస్తుంది, వెలివేస్తుంది. అనుకరించే వాడిని సంఘం గౌరవిస్తుంది. అందువల్లే మనిషిలోని బీజానికి ఎంత సామర్థ్యం ఉన్నా మొలకెత్తి పెరిగే అవకాశం మాత్రం ఎప్పుడూ లభించదు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాళ్ళు స్వయంగా ఎదగాలనుకుని ఒక వ్యాపారం పెడదాం అనుకున్నారు అనుకోండి, ఎవరైనా అది ఏం చేద్దాం అనుకున్నారు అనుకోండి, నీకు వ్యాపారం ఎందుకు రాదు, అచ్చురాదురా, అది చాలా మంది చేసి నష్టపోయారురా, నువ్వు ఆ వ్యాపారం చేయొద్దు, చక్కగా చదువుకున్నా కదా ఉద్యోగం వెళ్ళిపో, ఉద్యోగం అయితే మనకి నెలకు జీతం వస్తుంది, వ్యాపారం నష్టపోయామనుకో అన్ని పోతాయి అని భయం మనం వాళ్ళు చెప్తూ ఉంటాం. ఎవరైనా స్వంతంగా ఏమైనా చేద్దాం అనుకున్నా వాళ్ళని మనం మనకి ఏదో పెద్ద తెలిసినట్టు మనం వాళ్ళని వద్దని చెప్తూ ఉంటాం. అలా అనకుండా చేయని అనుభవం పొందుతారు, ఏమో ఒకలాగే అవతల వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, వీళ్ళు తెలివితేటలు సక్సెస్ అవ్వచ్చు కదా. అది వాళ్ళు అనుపూర్వకంగా సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. అది అనుపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్న రోజున ఆ జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. అప్పుడు వాళ్ళ లోపల ఆ చెయ్యాలని జిజ్ఞాస ఉంటుంది కదా. ఏదో వ్యాపారం పెట్టాలి, అప్పుడు ఏమనుకుంటారంటే కొన్నాళ్ళు వీళ్ళు ఉద్యోగం వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమంటారంటే అనవసరంగా వ్యాపారం చేద్దాం అనుకున్నాను, ఆ వ్యాపారం చేయనికన్నా అప్పుడు మా నాన్న అడ్డుకున్నారు, అప్పుడు మా అమ్మ అడ్డుకుంది, అప్పుడు మా ఫ్రెండ్స్ అడ్డుకున్నారు అని వాళ్ళు ఆ ఆత్మనిర్ణీత భావం ఉండిపోతుంది. వాళ్ళ ఆత్మ ఎదుగుదల అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు అని అనకూడదు. ఎవరికైనా ఎంకరేజ్ చేయాలి. ఓకే చెయ్యు, నీ ఇష్టం నీకు అనిపిస్తుందో చెయ్యు అని చెప్పాలి అని చెప్తున్నారు. ఒక క్షణం ఆలోచించండి. సహజ స్వభావాలతో అందరూ జీవిస్తున్నట్లయితే మరొకరిలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండకపోతే అమోఘమైన తెలివి మీలో ఉద్భవించి ప్రజ్వలిస్తుంది. జీవితానికి సృష్టికి ఇది ఒక మౌలిక న్యాయము. మీ ఉపాధ్యాయుల మాటలను, మీ నాయకుల మాటలను పువ్వులు చెప్పేసాను ఇది. ప్రతి ఒక్కరు భార్య నుంచే నిందించబడుతూ వెలివేయబడుతూ ఉన్నారు. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా అన్ని తప్పులే అయిపోతున్నాయి కాబట్టి మాస్టర్స్ అలా ఉండకూడదని చెప్తున్నారు. పిల్లల్ని గౌరవించకపోవడం. నెక్స్ట్ మాట, చిన్నారుల సహజం రూపం దైవ స్వరూపమే. ఆ మాటకు వస్తే నా దైవం ఓ క్రైస్తవుడు కాదు, ఓ హిందువు కాదు, ఓ యూదుడు కాదు, నా దైవం కనీసం ఓ వ్యక్తి కూడా కాదు, ఓ ఉనికి మాత్రమే, ఓ అస్తిత్వం మాత్రమే అని చెప్పాలి మాస్టర్స్. అది ఓ పువ్వులాగా ఉండక ఓ పరిమళంలాగా మాత్రమే ఉంటుంది. దాన్ని అనుభవించక వచ్చినే కానీ పట్టుకోవడం మాత్రం సాధ్యం కాదు. అందులో తలమునకలుగా ఉరికిపోవచ్చు తప్ప స్వంతం మాత్రం చేసుకోలేము. ఒక పువ్వుని పువ్వులాగే మనం తీసుకోగలం కానీ దాని పరిమళాన్ని మనం వెదజల్లించలేం కదా. ఆ పరిమళం దాని నుంచి స్వచ్ఛంగా వస్తూ ఉంటది. కాబట్టి ఎప్పుడు ఆ స్వచ్ఛంగా వచ్చేదాన్ని మనం ఎప్పుడు కూడా స్వచ్ఛంగానే ఉండలేము అని చెప్తాను అనమాట. అది ఎప్పటికీ మనం ఆ పరిమళాన్ని స్వంతం చేసుకోలేము, దాన్ని ఆస్వాదించగలం కానీ ఆ పరిమళం మనం అవ్వలేము మాత్రం. చిన్నారుల జీవనానికి ప్రతీకలు, ఆ జీవాన్ని నిర్వహించలేము కానీ అది అక్కడ ఉంది, దాన్ని మీరు గుర్తించగలరు. మీరు ఎంత గుడ్డివాడైనా దాన్ని గుర్తించకుండా ఉండలేరు. ఇది ఎంతో తాజాగా ఉంటుంది. ఓ చిన్నారి నుండి వెలువడుతున్న ఆ తాజాదానాన్ని మీరు అగ్రహించవచ్చు. ఆ పరిమళం నెమ్మదిగా మాయమైపోతుంది. ఆ చిన్నారి వాడు పెరిగి పెద్దయి దురదృష్టవత్తు గొప్పవాడైపోయి
ఏ రాష్ట్రపతి ఏ ప్రధానమంత్రి ఓ మతాధికారి అయిపోతే ఓ దుర్గంధాన్ని మీరు అప్పుడు ఆగనిస్తారు. అంటే మీరు ఎంత గుడ్డివాళ్ళు కాబట్టి ఆ పిల్లవాళ్ళ యొక్క పరిమళాన్ని మీరు ఆస్వాదించలేకపోతున్నారు. ఓ చిన్నారి ఎలా తను ఉండాలనుకుంటున్నాడో అలా వదిలేస్తే బాగుంటుంది. మీరేం చేస్తారంటే బాగా చదివించి ఏ రాష్ట్రపతి ప్రధానమంత్రి ఏ మతాధికారి అవ్వాలనుకుంటారు, కానీ అది దుర్గంధమే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆత్మజ్ఞానం లేకుండానే ఉంటారు వాళ్ళు. కాబట్టి అలా దుర్గంధంలో మీ పిల్లలు చూస్తున్నారు తప్ప మీరు అలా ఉండాలని మీరు అంటున్నారు, కానీ వాళ్ళ పరిమళాన్ని మీరు ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు. వస్తున్నప్పుడు గొప్ప పరిమాణాన్ని ఆ శిశువు పట్టుకొచ్చాడు. ఆ పరిమాణాన్ని లెక్క కట్టలేము, లక్షణాన్ని నిర్వచించలేము, దాన్ని ఏ పేరు పెట్టలేము. ఓ శిశువు కళ్ళలో చూడండి, అంత లోతైన మరొకటి ఉండదు. ఒక అగాధమే మీకు అక్కడ దర్శనమిస్తుంది. ఆ లోతుల అంతాన్ని మీరు చూడలేరు. ఓ శిశువు కళ్ళలో మీరు చూడండి, చాలా లోతు కనిపిస్తుంది మీకు. ఆ కళ్ళలోనే ఎంత మీకు జ్ఞానం తెలుస్తుంది మీకు ఊహించండి అని చెప్తున్నారు అనమాట. దౌర్భాగ్యం కొద్దీ ఎంతగా సంఘం ఆ శిశువుని నాశనం చేస్తుందంటే ఆ కళ్ళలో లోతు మామైపోయి ఉపరితలం మాత్రమే కనిపిస్తుంది. సంఘం శాసించే నియమాలు చేసే అదుపు లోతుని కొంచెం కొంచెంగా లోతుని కొంచెం కొంచెం హరింపచేసి పూర్తిగా నాశనం చేసేస్తాయి. శిశువులోని తాజాదనాన్ని అలాగే నిలబెట్టి ఉంచేందుకు మీరు ఏ ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరేం చేసినా అది వికృతంగానే తయారవుతుంది. ఏ సంస్కరించి పని చేయకుండా ఉండడాన్ని మీరు నేర్పించుకోవాలి. ఆ శిశువుకు దూరంగా ఉండడాన్ని, దారికి అడ్డు రాకుండా ఉండడాన్ని మీరు నేర్చుకోవాలి. ఇలా ఉండడాన్ని మీకు ఎంత ధైర్యం కావాలి, ఎందుకంటే శిశువును తనను తాను వదిలిపెట్టడం అంటే ఎంత ప్రమాదకరం. కాబట్టి శిశువుని శిశులాగే ఎదగనివ్వాలంటే వాడు ఏం చేస్తున్నా మనం వాళ్ళు ఏం అనకుండా ఉండగలంటే అది మనకు ధైర్యం కావాలట. ఎందుకంటే మనకు అన్ని భయాలే కదా. ఎందుకంటే పడిపోతాడేమో, జారిపోతాడేమో, అదవుతుందేమో, ఇది అవుతుంది, అన్ని భయాలు మనలో పెట్టిన భయం అంతా అది మీరు అనమాట. ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టేయబడి శిశువు అంచెలంచెలుగా తయారవుతూనే ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టేయబడి శిశువు ఆట వికటగా తయారవుతాడనే బోధన కొన్ని వేల పాటు కొనసాగింది. అదంతా మతిలేని నాగరికడే. నేను మీ ముందే ఉన్నాను, ఓ అడవి మృగంలాగా మీరు నేను అనిపిస్తున్నానా? తల్లిదండ్రుల జోక్యం ఏ మాత్రం లేకుండా నేను పెరిగాను. నిజమే, నా తల్లిదండ్రులు నా వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. మీకు కూడా ఎన్నో కష్టాలు కలిగి తీరుతాయి. ఆ మాత్రం మూల్యాన్ని మీరు చెల్లించాల్సిందే అన్నారు. రోషే గారు ఏమన్నారంటే అలా వదిలివేయడం చాలా కష్టమే, కానీ అలా వదిలివేస్తే బాగుంటది. ఎందుకంటే మీరేమనుకుంటారంటే అలా వదిలేస్తే వాళ్ళకి ఏమీ తెలియదు కదా. వాళ్ళు ఒక అడవి మృగంలా పెరుగుతారు, వాళ్ళకి ఏం అజ్ఞానం ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, మనం చెప్పకపోతే వాళ్ళకి మంచి చెడు లేదు ఎలా తెలుస్తుంది అని మనం అంటున్నాం. కానీ ఆయన ఏమంటారంటే నా తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే వదిలేశారు, నేను అలాగే పెరిగాను. మరి నేను అడవి మృగం కాలేదు కదా, నేను ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానంతో పెరిగాను కదా. నా తల్లిదండ్రులు నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ మీరు కూడా అలాగే కష్టాలు పడవలసి వస్తుంది. కానీ వాళ్ళ స్వేచ్ఛ వదిలేస్తే నాలా అంటే గొప్ప వాళ్ళగా తయారవుతారని చెప్తున్నారు ఆయన మహానుభావుడు. చిన్నారి సహజ రూపాన్ని నిలబెట్టే కాపాడు మీరు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా పర్వాలేదు. అమూల్యమైన ఆ సౌభాగ్యం కోసం మీరంతా వెచ్చించేసిన అవి ఉచితంగా అందినట్లు అవుతుంది. తన జన్మలో పాటు తీసుకొచ్చిన ఆ దివ్యానందాన్ని మీ చిన్నారి ముఖంలో మళ్ళీ చూడగలిగిన మీరు, ఆ జీవనాధారాన్ని మళ్ళీ చూడగలిగిన వారు అంతకంటే ఆశించాల్సింది ఏముంటుంది? మీరు నిజంగా అలా వదిలేస్తే వాళ్ళ ఎదుగుదల గొప్పగా ఉంటుందంట. అప్పుడు వాళ్ళ ఆనందాన్ని మీరు నిజంగా మీరు ఎంతకంటే ఆశించవలసింది ఏమి ఉండదు, వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారు అంటున్నారు అనమాట. మీరు ఆ చిన్నారికి ఏమి ఇవ్వలేరు, కేవలం తీసుకొచ్చినంత అయినా ఏదో ఒక కానుకలు అందించవలసిన అనిపిస్తే మీరు పని చేయండి, అతడికి అడ్డుపడకండి. అంతకు మించి ఏ కానుకలు ఇవ్వగలగడం సాధ్యం కాదు. ఆ మాత్రం తెగించి ఆ చిన్నారి ఆవ్యక్తంలోకి వెళ్ళనీయండి. గమ్యం గోచరించిన ఆ అప్రమేయంలోకే వెళ్ళనీయండి. అదెంతో కష్టమైన పనే. తల్లిదండ్రులు అంతులేని భయాన్ని ఇది కలిగిస్తుంది. ఆ చిన్నారికి ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ భయంతోనే అందరి పిల్లల్ని పెంచే ప్రయత్నాలు సాగిస్తారు. ఓ ఓ జీవన విధానాన్ని నేర్పే ప్రయత్నం చేస్తారు. ఆ భయంతోనే పిల్లలను ఒక దారిలోకి నడిచేలా చూస్తారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. తమ భయంతో పిల్లల్ని నాశనం చేస్తున్నామన్న ఆలోచన వాళ్ళకి కలగవచ్చు. పిల్లలు బ్రహ్మానందాన్ని పోగొట్టుకుంటారు. మీ పట్ల కృతజ్ఞంగా ఉండలేరు.
మీపై ఓ నిరంతర వైరం తయారవుతూనే ఉంటుంది. మీరు అనుకుంటున్నారు పిల్లలు ఏదో పెంచేయాలి, తెలివితేటలుగా పెంచాలి, అన్ని నేర్పించాలి అనుకుంటున్నారు, కానీ అది కాదు అని చెప్తున్నారు అనమాట ఆయన. ఎంతో నిర్మలంగా, ఎంతో అమాయకంగా దైవత్వాన్ని అతి సమీపంలో ఉన్న ఆ పిల్లల్ని మీ గౌరవానికి ఎంతో అర్హులు. మీ గౌరవాన్ని మీరు అందించిన సమయం ఆసన్నమైంది. చక్కరి, తుంటరి, భ్రష్టుల్ని పిల్లల్ని గౌరవించాల్సిన దుస్థితిని వయసులో పెద్దవారు కాబట్టి గౌరవించాలి అనే మాట చెప్తూ కల్పించకండి. అంటే మన అంటున్నారు, మంచి వాళ్ళని ప్రేమించడమే కాదు, దుష్టులను కూడా మీరు ప్రేమించండి. ఎందుకంటే వాళ్ళు ఆ జన్మ ప్రణాళికలో అది నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళని చెప్తున్నారు. ఒక బిచ్చగాడిని మీరు ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, సమానంగా చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది అదే మాట మాస్టర్. ఇంకా చిన్న విషయం అయిపోయింది ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ పరిస్థితిని సవ్యంగా మార్చడమే నా ఆశయము. మూలాధారానికి అతి సమీపంలో ఉంటున్న చిన్నారులను అతి దూరంలోకి వెళ్ళిపోయి ఉన్న పెద్దలే గౌరవించాలి. పిల్లలు ఇంకా సహజంగానే ఉన్నారు, పెద్దలే నకళ్ళగా తయారవుతూ ఉన్నారు. పిల్లలను గౌరవిస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరా? అప్పుడు మీరు అందించే ప్రేమ గౌరవాల వల్లే పిల్లల ఉనికి దివ్యంగా కొనసాగుతుంది. మీ భయం వల్ల పిల్లలు ఏమాత్రం మేలు కలగదు అంటున్నారన్నమాట. కాబట్టి ఏమన్నారంటే, ఒక ఆశ్రమంలో ఈ పరిస్థితి సవ్యంగానే ఉంటుంది అని నా ఆశయము. పిల్లలు ఎప్పుడు మూలాధారానికి కనెక్ట్ అయి ఉంటారు, కానీ పెద్దవాళ్ళు మూలాధారానికి దూరం అయిపోతారు. మూలాధారం కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి సహజంగా జీవిస్తారంట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మూలాధారానికి పెద్దవాళ్ళు దూరం అయిపోతారు. కాబట్టి మీరు అలా చేయకండి, మీ యొక్క భావాలు ఉండకండి చెప్తాను. ఓకే మాస్టర్, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. రేపు పిల్లలకి సెక్స్ విజ్ఞానం తల్లిదండ్రుల ద్వారానే అందాలి, ఈ టాపిక్ రేపు మాట్లాడుకుందాం. రేపు ఈ టాపిక్ తో అయిపోతుంది బుక్. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ బ్రహ్మాస్త్ర మెడిటేషన్ ఛానల్కి, ఈ ఆత్మజ్ఞానం అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్. ఉషా గారికి ధన్యవాదాలు.